ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాత సంవత్సరము గతించి మరొక కొత్త సంవత్సరములోనికి అడుగు పెట్టించిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేయుచున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత సంవత్సరములో మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యములను దేవుడు మన జీవితాల్లో చేశాడు. కని విని ఎరుగని రీతిలో దేవుడు మనల్ని నడిపించి తన కృప ద్వారా, తన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి ఆయనే కనుపాప వలె మనల్ని కాపాడి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు చక్కగా మనల్ని కాపాడి ఈ విధంగా మరొక సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టిన దేవుడు ఆయన చదివిస్తున్నాడు. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ప్రియమైనటువంటి వారిలారా, ప్రతి సంవత్సరం మనం చదువుచున్నాము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అయితే కింద వచనాలు చెప్తున్నాయి, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని తెలియజేస్తున్నాడు. మొలుచుట అనేది ఇంపార్టెంట్, దాని గురించి ఆలోచించడం అనేది మరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ దేవుడు నూతన క్రియ చేస్తూనే ఉన్నాడు. అది మొలకెత్తుచు ఉన్నది. అది మొలకెత్తుచున్నది కానీ ఆ మొలకెత్తిన ఆ నూతన క్రియను మనము ఆలోచింపట్లేదు. ఆ మొలకెత్తిన నూతన క్రియను గూర్చి మనము ఆలోచించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనంటే ఈ నూతన క్రియను దేవుడు మొలకెత్తుటతో అనగా విత్తనముతో లేక మొలకెత్తిన విత్తనముతో ఆయన పోల్చుచున్నాడు. అనగా మన జీవితంలో ఒక నూతన క్రియను దేవుడు చేయాలంటే మనం ఎప్పుడైతే అడుగుచున్నామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో, అప్పుడే ఆ నూతన క్రియ మన జీవితంలో దేవుడు ప్రారంభం చేస్తున్నాడు. అనగా ఉత్పత్తిలో ఉన్నది, అనగా మొలకెత్తుటలో ఉన్నది. ఆయన మన జీవితంలో అది విత్తాడు, అది మొలకెత్తుతూ ఉన్నది. కానీ దానిని గురించి మనము ఆలోచించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ మొలకెత్తిన విత్తనము వ్యవసాయకుడు లేక ఆ యొక్క వ్యవసాయం చేస్తున్న యజమాని మొలకెత్తిన విత్తనమును అలాగనే విడిచిపెట్టడు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, దానికి ఏం వేయాలి, ఎట్లా దాన్ని గొప్ప పంటగా చేయాలి, అధిక దిగుబడి పొందాలనే ఆలోచన కలిగి ఉంటాడు. అలాగనే దేవుడు కూడా చెలవిస్తున్నాడు, నేను చేసే క్రియ గురించి మీరు ఆలోచించండి. నూతన క్రియ. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన క్రియ కోసం మనం ఆలోచించాలి. మొలకెత్తుచున్న ఈ క్రియను దేవుడు మన జీవితంలో ఫలభరితముగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యజమానికి ఫలభరితమైన పండ్లను కానీ లేక వరిని విత్తినప్పుడు అది గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప విస్తారమైన పంటను ఏ విధముగా అయితే ఇచ్చుచున్నదో, యజమానుడు దాని గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, మనము కూడా మనం అడుగుచున్న క్రియ పట్ల, దేవుడు చేసే నూతన క్రియ కోసం మనము కూడా బహుగా ఆలోచించి ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితంలో ఆ నూతన క్రియ ప్రారంభం అవుతుంది.
ప్రియమైనటువంటి వారులారా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మీ జీవితాలను మొలకెత్తి ఫలభరితమైన ఆశీర్వాదము కల జీవితముగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దాని గురించి ఆలోచించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడట ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాల్లో ఓ గొప్ప నూతన క్రియను, నూతన విధానమును నీ బిడ్డల జీవితాల్లో దయచేయండి. నీ బిడ్డలు ఏదైతే అడుగుచున్నారో అది ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చండి. నూతన సంవత్సరం, నూతన అద్భుతాలు, నూతన కార్యములు, నూతన ఉద్దేశములు నీ బిడ్డలకు దయచేసి కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.